మనం బాధపడినప్పుడు సంతోషం ఉండదు, సంతోషపడినప్పుడు బాధ ఉండదు. ఇవి రెండూ ఒక దగ్గర ఉండవు. ఇది అర్థం చేసుకున్నవాడు జీవితంలో పైకి వస్తాడు. కొందరికి దేవుడు అన్నీ ఇస్తాడు, ప్రేమను తప్ప. కొందరికి ప్రేమను ఇస్తాడు, అన్నీ ఇవ్వడం మర్చిపోతాడు. జీవితంలో మీ జీవితానికి ఏది కావాలో తేల్చుకోండి మిత్రమా. మిమ్మల్ని తిడుతూ ఉంటే మూగవాడిలా ఉండండి, మిమ్మల్ని పొగుడుతూ ఉంటే చెవిటివాడిలా ఉండండి. మిమ్మల్ని చేతగానివాడు అనుకున్నా సరే, ఖచ్చితంగా మీరు మార్గదర్శిగా నిలుస్తారు. వాళ్ళు మర్చిపోయారు, వీళ్ళు మర్చిపోయారు అని బాధపడుతూ కూర్చోకు. వాళ్ళు అవసరాన్ని బట్టి మన దగ్గర ప్రవర్తించారు అంతే, మనమే తెలుసుకోవాలి. ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతి వాడు మనని శాసించేవాడే అవుతాడు. అందానికి అభిమానులు ఎక్కువ, అధికారానికి గులాంగిరీలు ఎక్కువ, పదవికి చెక్కభజనలు ఎక్కువ, ధనానికి పొగడతలు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ, నీతికి నిందలు ఎక్కువ, మంచికి కష్టం ఎక్కువ. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి, కాలం కదిలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపును గుండెలో దాచిపెట్టి ముందుకు సాగిపో. అసూయ, అహంకారం ఇదొక మానసిక వ్యాధి. ఇది సోకిన వారు సంతోషంగా ఉండరు, ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు. జీవితంలో కష్టాలు ఎన్ని ఉన్నా చింతిస్తూ ఉంటే మరిన్ని పెరుగుతాయి. శాంతంగా ఉంటే కాస్తంత తగ్గుతాయి. ఓపిగ్గా వేచి ఉంటే పోనే పోతాయి. ఈశ్వరుణ్ణి నమ్ముకుంటూ ఎదిరిస్తే సుఖాలుగా మారుతాయి. స్వార్థంతో స్నేహం వద్దు, షరతులతో కూడిన ప్రేమ వద్దు, దురభిప్రాయంతో మాటలు వద్దు, తిరిగి ఆశించే సహాయం వద్దు. నీ దృష్టిలో నా ప్రవర్తన నీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ అదే పరిస్థితుల్లో నా స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకో. నేను ఎంత సహనంతో ఉన్నానో తెలుస్తుంది. బాధ మనిషిని మార్చేస్తుంది, కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా. ఎదుటి వ్యక్తి లైఫ్లోకి తొంగి చూసి 10 తప్పులను వెతికే జనం వాళ్ళ జీవితంలో 100 తప్పులు ఉన్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తారు. నేను ఎవరికీ నచ్చకపోవటానికి కారణం నాకు మెత్తగా మాట్లాడి ఐస్ చేయడం రాదు. నా మనసుకు కరెక్ట్ అనిపించింది సూటిగా మాట్లాడుతాను. ఒకరి నమ్మకంతో మీకు అవసరం లేదు, మీ మీద మీకు నమ్మకం ఉంటే చాలు. సముద్రాన్ని కూడా దాటగల శక్తి మీ నమ్మకమే ఇస్తుంది. నిజాయితీగా ఉండు, నిశ్శబ్దంగా ఉండిపోకు, మాట పడకు, విలువలేని చోట నోరు విప్పకు. అవసరమున్న చోట నీకోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడు ఎవరూ రారని తెలుసుకో. జీవితంలో ఆగిపోయావా? పక్క పేజీ తిప్పిచూడు, నీకోసం ఏ అద్భుతం రాసిపెట్టి ఉందో. మొండితనం సాధించడంలో ఉండాలి, వాదించడంలో కాదు. అజ్ఞానం దుర్వాసన లాంటిది, నీకు తప్ప అందరికీ తెలుస్తూనే ఉంటుంది. చెమట అనే సిరాతో లక్ష్యాన్ని వ్రాసేవారి జీవిత పుస్తకంలో ఖాళీ ఉండదు. మనిషి కోరుకున్నది ఏదైనా పొందలేకపోతే చాలా బాధపడిపోతాడు, కానీ కోరుకున్నది సులభంగా లభిస్తే దాని పట్ల నిర్లక్ష్యంగా ఉంటాడు. దూరానికి ఆనందంగానూ, దగ్గరికి విషాదంగానూ కనిపించేదే జీవితం. నాకు చాలా టైం పట్టింది తెలుసుకోవడానికి, నేను అందరితో మంచిగా ఉండడం నాకు మంచిది కాదు అని. కొన్ని కలలు, కొన్ని కన్నీళ్ళు, కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ బ్రతికే ఉంటాయి. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చెయ్యలేక. మనకు కొన్ని కంటికి నచ్చుతాయి, కొన్ని మనసుకు నచ్చుతాయి. కంటికి నచ్చింది కళ్ళ ముందు ఉన్నంతసేపే, కానీ మనసుకు నచ్చింది మాత్రం మన మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది. ప్రతి భర్త తన భార్యని మహారాణిలా చూడకపోవచ్చు, కానీ ప్రతి తండ్రి తన బిడ్డను యువరాణిలాగే చూసుకుంటాడు. నువ్వు జీవితంలో ఎంత సాధించినా, ఎక్కడ ఉన్నా, ఎన్ని సౌకర్యాలు ఏర్పరచుకున్నా, నువ్వు వెళ్ళే దారికి బాట వేసింది నాన్న, ముళ్ళు లేకుండా చేసింది నాన్న అని మర్చిపోకు. వండేవాడికి తెలుస్తుంది ఏమేమి కావాలో, వడ్డించేవాడికి తెలుస్తుంది ఎంతెంత వడ్డించాలో, అలాగే మోసేవాడికి తెలుస్తుంది ఏమేం వదిలేయాలో. మీరు ఎక్కువగా చదువుకోలేదని దిగులు చెందకండి. మీకు మీ జీవితం
ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది. కళ్ళకి రంగు ఉంటుందేమో, కానీ కన్నీళ్లకు రంగు ఉండదు. ధైర్యం అంటే ఎవరో నీకు తోడు ఉన్నానని చెప్పడం కాదు, ఎవరు లేకున్నా నాకు నేను ఉన్నానని చెప్పుకోవడమే అసలైన ధైర్యం. ఒక విషయాన్ని ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకోలేరో వారు దాన్ని ద్వేషిస్తూ ఉంటారు. డబ్బున్న వారందరూ ఖర్చు పెట్టలేరు, ఖర్చు పెట్టిన వారందరూ ఆనందంగా ఉండలేరు. సంసార జీవితంలో భార్య ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, భర్త ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలి. అప్పుడే వారి జీవితం హాయిగా ఉంటుంది. నిజమనే వెలుగు ముందు నీడ నిలబడలేదు, అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకు. కాలమే వారికి తగిన రీతిలో జవాబు చెబుతుంది. ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండొచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీరు ఎప్పటికైనా అంతకంత అనుభవించక తప్పదు. న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది, అంతే. వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో, పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకు మించి ఉంటాయి. అది జీవితమైనా, బంధాలైనా, మిత్రులైనా, ఇంకేమైనా. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే చీమ నిన్ను కుట్టగలదు, కానీ చీమను నువ్వు కుట్టలేవు కదా. తన మనసులో దురాలోచనలు, దురాశ ఉన్న వ్యక్తి అతను బయట నుండి ఎంత మంచివాడైనా సమయం వచ్చినప్పుడు అతని నిజమైన ప్రవర్తన బయటకు వస్తుంది. ఆడదాని మాయలో పడితే చదవలేవు, ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటుంది. కాబట్టి చదువుకునేటప్పుడు అటువంటి పరిస్థితులు, అలాంటి ఆలోచనలు రాకూడదు. ఏ పనైనా చేసే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నువ్వు చేస్తే సమాధానం తప్పక వస్తుంది. మంచి అనిపిస్తే చేసేసేయ్, చెడు అనిపిస్తే ఆపేయ్. మీకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేయండి, లేకపోతే వేరే వాళ్ళ లక్ష్యం కోసం పనిచేయవలసి వస్తుంది. మన మాటే మన సంపదలకు మూలం, ఆ మాటే మానవ సంబంధాలకు మూలం. మనం మాట్లాడే మాటలే స్నేహితుల్ని సంపాదించి పెడతాయి, ఆ మాటలే మనకు శత్రువుల్ని తయారు చేస్తాయి. దేహం అంటే కాలేదని, మనస్సు అంటే బ్రతికేదని, అద్దం అంటే వెలిగేదని తెలిసిన క్షణం నువ్వే ఓ గొప్ప ఆదర్శం. మనకు నచ్చినట్టు బ్రతకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, కానీ 90% జీవితాలు వాళ్లకు నచ్చకుండానే గడిచిపోతాయి. మనుషులు రకరకాల శక్తి సదుపాయాలతో జన్మిస్తారు. తొందరగా శక్తిని ఖర్చు చేసుకొని అలసిపోయేవాడికి అందరికన్నా ముందుగా బలాన్ని పొందే అవకాశం చిక్కుతుంది. శృంగారం కూడా డబ్బులాంటిదే, ఎంత దొరికినా కూడా చాలా తక్కువగానే అనిపిస్తుంది. నీకు అవసరంలో అక్కరకొచ్చేది నిజమైన సంపద, అది ఏ రూపంలోనైనా ఉండవచ్చు.